కొన్ని సభలు చాలా ఆత్మీయంగా జరుగుతాయండి. కొన్ని సభలు కృత్రిమంగా జరుగుతాయి. కొన్ని సభలు తెలియకుండానే అందంగా జరుగుతాయి. ఒక్కొక్కసారి ఇళ్లల్లో అన్నం వండినప్పుడు ఏదైనా మామిడికాయ పప్పో, వంకాయ కూరో వండినప్పుడు ఓసారి బాగా వండుతారు, ఓసారి బాగా వండరు. ఎందుకో వాళ్ళకే తెలియదు. కానీ ఒక్కొక్కసారి భలే బాగుంటుంది. ఏంటో కుదురుతుంది అంతే. అట్లా కొన్ని సభలు అలా కుదురుతాయి. అలాంటి సభల్లో ఇదొకటి. నవసాహితీ ఇంటర్నేషనల్ వార్. ఎప్పుడైనా నేను ఏదైనా చెప్పినప్పుడు దానికి ఏదైనా అంటే ఎసర్షన్ రీజన్ అంటాం, కారణం చెప్పాలి. స్టేట్మెంట్ ఇస్తే సరిపోదు. ఈ సభకి అంత ఆత్మీయత, అంత అందం, అంత చందం, అంత రమణీయత, ఒక తెలియని ఒక ప్రకృతి కూడా సహకరించేంత గొప్పతనం, దేవుడి యొక్క లేదా భగవంతుడి యొక్క ఆశీస్సులు, ఆత్మీయుల యొక్క ఆనందము, ఆ పారవస్యము, ప్రేక్షకుల ఆనంద డోలికల్లో ఉండే తెలియని ఒక ఊహాత్మకమైన కాల్పనికమైన జగత్తు ఉంది అనడానికి గుర్తేంటంటే నాకు తెలిసి ఈ దీపం ఇంకా ఆరకపోవడమే. సాధారణంగా మనం అలా వెలిగిస్తాం, ఇలా వెళ్ళిపోతుంది. సో అందుకని ఇది ఖచ్చితంగా దైవ సంబంధమైనది. నేను గజల్స్ గురించి మాట్లాడదామా అంటే ఇందాక ఆల్రెడీ ఇంతవరకు ఉన్న శ్రీనివాస్ గారు గజల్స్ గురించి మాట్లాడాలి, నేను అర్హుణ్ణి కాదు. లేదా మాధవరావు గారు మాట్లాడాలి, నేను అర్హుణ్ణి కాదు. తెలుగు సాహిత్యానికి సంబంధించి గజల్స్ని మొట్టమొదటిసారిగా రచించారని చెప్పబడుతున్న దాసరి కృష్ణమాచార్యాలు వారు మొదలుకొని ఆ తర్వాత మనకి కనిపించే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి యొక్క గజల్స్ తోటి మొదలుపెట్టి గజల్ని ఇంటి పేరుగా చేసుకుని ఉన్న గజల్ శ్రీనివాస్తో మొదలు పెట్టుకుని రెంటాల వారు కావచ్చు, ఇంకా అడిగోపుల వెంకటరత్నం లాంటి వాళ్ళు అనేక మంది రాస్తున్న తెలుగు సాహిత్యంలో గజల్ ప్రస్థానం చెప్పాలి అంటే నేనెలా అర్హుణ్ణి, గౌరీశంకర్ గారు అర్హుడండి. సాహిత్యపరంగా చెప్పాలంటే లేదా పాలుట్ల భారతి గారు అర్హుడు, ఎందుకంటే వాళ్ళు పిహెచ్డీలు చేస్తూ ఉన్నారు కాబట్టి నేను అది చెప్పడానికి లేదు. మరి ఏం చెప్పాలి? చాలా సింపుల్గా చెబుతాను. అదేంటంటే మొదట మాధవరావు గారు ఇది స్మృతి కావ్యము అని చెప్పారు. అంటే మీ శ్రీమతి గారి సంబంధించిన అంశము అని. నాకు ఆ వ్యక్తిగతమైన వివరాలు తెలియదు, కానీ మన యొక్క మొత్తం జీవితంలో కొన్ని అనుబంధాలు మనకి తెలియకుండా పడాల్సిందే. మనం పుడుతూనే అమ్మతోటి, నాన్నతోటి, అప్పటికే పుట్టిన అన్నయ్యతోటి, అక్కయ్యతోటి, ఒకళ్ళ బావో వదినో ఉంటే వాళ్ళతోటి మనకు అనుబంధం ఏర్పడుతుంది. పుట్టుకతోటే వచ్చే ఒక నెట్వర్క్ అది, వైఫై లాగా. కానీ క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే వాళ్ళతో మనం జీవితాంతం ఉండం. ఎందుకంటే పెళ్ళయ్యేంత వరకు అమ్మతోటి నాన్నతోటి ఉంటామేమో, కానీ పెళ్ళైన తర్వాత మళ్ళీ మనం సెపరేట్ అవుతాం, సెపరేట్ సెటప్ పెట్టుకుంటాం, అమ్మతోటి నాన్నతోటి ఉండం. పోనీ అలా కాదు, తర్వాత జీవితంలో అమ్మ, నాన్న, అక్క, అన్న అందరితోటి కలిసి ఉంటామేమో తప్ప, కానీ కలగలిసిపోయి మాత్రం ఉండం. దాని అర్థం విడిపోయి ఉంటామని కాదు. ఎవరి యొక్క కుంపట్లు, ఎవరి యొక్క ఈతి బాధలు వాళ్ళకు ఉంటాయి అని ఫైనాన్షియల్గా కనెక్ట్ అవుతాం. మన ఎంప్లాయీ లేకపోతే బిజినెస్ పార్ట్నర్. కొంతమందితోటి మనం ఫ్రీక్వెన్సీ తోటి కనెక్ట్ అవుతాం. అంటే సాహిత్యపరమైనది. ఆయన మంచి కవిత్వం రాశారట, రమణయ్య గారు బాగా కవిత్వం రాశారు, నేను చదువుతాను. మాధవరావు గారు బాగా కవిత్వం రాశారు, నేను చదువుతాను. మాల్యావతి గారు అద్భుతమైన స్పీచ్ ఇచ్చారంటే నేను వింటాను. కనెక్టివిటీ అక్కడ వరకే. అంటే మన జీవితంలో కనెక్టివిటీ కొన్ని ఫైనాన్షియల్గా అవుతాయి, కొన్ని ఏమో ఎమోషనల్గా అవుతాయి, కొన్ని ఏమో బిజినెస్ పరంగా అవుతాయి, కొన్ని ఫైనాన్షియల్గా అవుతాయి, కొన్ని ఎకనామికల్గా అవుతాయి, కొన్ని ఏమో లిటరరీ పరంగా అవుతాయి, కొన్ని కల్చరల్ పరంగా అవుతాయి, కొన్ని ఏమో సోషల్ పరంగా అవుతాయి. అన్నింటినీ కలుపుకొని ఎమోషన్తో పాటు ఫినాన్షియల్తో పాటు అన్నిటికన్నా ఇంపార్టెంట్ మన భావాల తాలూకు ఒక వెంటిలేషను. మనం ఎప్పుడైనా బయటంతా తిరిగి ఇంటికి వచ్చేసరికి ఒక అత్యద్భుతమైన స్వర్గసీమ అయ్యేందుకు కావలసిన ఒక ఎమోషనల్ బ్యాలెన్స్ అన్నిటికన్నా ఇంపార్టెంట్. ఎవరితోటి మాత్రం ఫిజికల్గా కనెక్ట్ అవ్వద్దు, కానీ ఒకరితో మాత్రం ధర్మబద్ధంగా ఫిజికల్గానే కనెక్ట్ అవ్వు అని చతుర్విధ పురుషార్థాల సాధనకు ధర్మ, అర్థ, కామ, ఆ తర్వాత మోక్ష సాధనకి ఒక మెట్టుగా ఇవ్వబడిన
భార్య భర్తల అనుబంధంలో మాత్రమే ఫినాన్స్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, ప్రమోషన్ ఉంటుంది, ఎకనమిక్ ఉంటుంది, అన్ని రకాలు ఉంటాయి ఫిజికల్తో సహా. బహుశా నాకు తెలిసి భార్యాభర్తల బంధం ఈ ప్రపంచంలో అత్యంత కీలకమైనది.